మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మీకు చెప్పకుండా శబరిమల వెళ్ళి వచ్చేసాను. ఆ యాత్రలో ఉండడం వలన ఒక 5-6 రోజులుగా మిమ్మల్ని సరిగా కలవలేకపోయాను. ఈ రోజున ఇంటికి వచ్చిన తర్వాత మీకు నాకు ఏర్పడిన ఆ గ్యాప్ను పూర్తిగా పూడ్చేద్దాము అనుకున్నాను. దురదృష్టం ఏమిటి అంటే విజయవాడ దాటిన తరువాత నా గొంతు ఎదుగో ఇలా అయిపోయింది. ఈ ఒక్కసారికి ఈ వాయిస్లో నా మాటలు వినండి. నా వాయిస్ సెట్ అయిన తర్వాతే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మ చూశారు కదా, అబ్బో వాళ్ళు చాలా రెడీగా ఉన్నారు. ఆల్ ఐస్ ఆన్ ఇండియన్ ముస్లిమ్స్ అట. దానిని వరల్డ్ వైడ్గా ట్రెండింగ్ చేసేస్తున్నారు. ఇండియన్ ముస్లిమ్స్ని ఇండియాలో చంపేస్తున్నారా? సరే, ఇక్కడ ఎవరో పోలీస్ అయినా ఒక త్వరకని కాల్చి పారేశారు అన్నట్టుగా చూపించారు. ఇంతకీ ఎవరి త్వరక? చూడండి, ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు కదా. వీళ్ళల్లో ఒకడి పేరు మొహమ్మద్ బిలాల్, రెండవ వాడి పేరు మొహమ్మద్ నయీం. వీళ్ళిద్దరూ మామూలు వాళ్ళు అనుకుంటే చాలా పొరపాటు. ఉత్తరప్రదేశ్లోని చంబాల్ అనే నగరంలో ఉన్న ఒక మసీదు వైష్ణవాలయము, అది కల్కి భగవానుని ఆలయము అని ఎవరో పిటిషన్ ఫైల్ చేశారు. దాని మీద సర్వే చేయమని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం మొన్న ఆ కమిషన్ పూర్తి పోలీసు బందోబస్తుతో ఆ మసీదు దగ్గరకు వెళ్ళింది. పోలీసు రక్షణతో ఆ కమిషన్ అక్కడికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే అక్కడ కంకర రాళ్ల వాన కురిపించారు. ఎవరు? శాంతి మతస్థులు. వాళ్ళు రాగానే వీళ్ళు రాళ్ల వాన కురిపించారు అంటే ఆ రాళ్ళు అప్పటికప్పుడు తెచ్చుకున్నవా, ముందే రెడీ చేసి పెట్టుకున్నవా? ఈ విషయం మీద ఎంక్వైరీ చేస్తే 24 ట్రక్కు ట్రాలీలు కంకర రాళ్లతో అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. అంటే ఎటువంటి కమిషన్ కానీ పోలీసులు కానీ అక్కడికి రాకుండానే కోర్టు ఉత్తర్వు ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా వస్తారు, వచ్చిన వెంటనే వాన కురిపించాలి, ఏమైనా కంకర రాళ్ల వాన కురిపించాలి అని ముందు రోజునే అక్కడ అన్ని ట్రాక్టర్లతో కంకర రాళ్ళు తెచ్చి నిల్వ చేసి పెట్టుకున్నారు. రాళ్ల వర్షం కురుస్తూ ఉంటే ప్రత్యేకించి జ్యుడిషియల్ అధికారుల మీద ఆ రాళ్ల వర్షం కురుస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఫైరింగ్ చేశారు. ఇద్దరికి బుల్లెట్లు తగిలాయి. బుల్లెట్ల పని బుల్లెట్లు చేసుకున్నాయి, బాడీ పని బాడీ చేసుకుంది. అంటే బుల్లెట్లు తగిలితే బాడీ ఏం చేస్తుందండి? డబ్బాలో పడుకుంటుంది కదా, అలా ఆ డబ్బాలోకి వెళ్ళి బాడీలు పడుకున్నాయి అన్నమాట. ఇద్దరు పోయారు కదా, వెంటనే వీళ్ళ విక్టిమ్ కార్డు ఓపెన్ చేసేసారు. ఆల్ ఐస్ ఆన్ ఇండియన్ ముస్లిమ్స్ అనుకుంటూ విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు. అసలు వీళ్ళతో పాటు చాలామంది రాళ్ళు వేశారు. అసలు వాళ్ళు రాళ్ళు ఎందుకు వేయాలి, పోలీసులు ఎందుకు ఫైరింగ్ చేయాలి, అంత అల్లరి ఎందుకు జరగాలి తెలియాలంటే ఒక్కసారి చూడండి. स्थल की एक एक तस्वीर जी न्यूज पर आप देख रहे हैं। इन सबके बीच संभल पर तौकीर रजा के भड़काऊ बोल सामने आए हैं. ఏంటో బాబా, నేను ఎవరన్నా సరే బడకో అంటే అదేదో బూతు మాట అన్నట్టుగా నాకే చూస్తున్నారు. కానీ డైరెక్ట్గా జీ న్యూస్ వాడు బడకావు అన్న పదాన్ని వాడేశాడు. मैं सिर्फ इतना कहता हूँ कि मुसलमान हक परस्त है, हक की बात करता है, बातिल की मुखालफत करता रहा है और बातिल की मुखालफत जब जब बेईमानी होगी मुसलमान इसी तरह रिएक्ट करेगा. ईमानदारी से देश चलाइए, प्रदेश चलाइए, कहीं से कोई रिएक्शन नहीं होगा, लेकिन बेईमानी की जाएगी तो उसका जवाब दिया जाएगा और देना चाहिए. अब हम घर में बैठे रहने के लिए तैयार नहीं है. जो बेईमानियां हो रही हैं इनका जवाब दिया जाएगा. हम सड़कों पर सर्वे से किसी तरीके की तकलीफ पर आकर अपनी कुर्बानी देने, अपनी जान देने को तैयार है, गिरफ्तारी देने को तैयार है, जेल जाने को तैयार है. విన్నారు కదా, గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోరట, రక్తం చిందిస్తారట, ప్రాణాలు అర్పిస్తారట, వాళ్ళ ఆస్తుల జోలికి వస్తే ఊరుకోరట. ఇంతకీ అక్కడికి వచ్చింది ఎవరు? కోర్టు కమిషన్.
అంటే కోర్టు కూడా వీళ్ళు లెక్క చెయ్యరు అని అర్థమవుతుంది. అదే ఇంట్లో పడుకోము అని చెప్పి 24 ట్రాక్టర్లతో రాళ్ళు తెప్పించి అక్కడ పెట్టి ఇంట్లో పడుకున్న ఈ కుర్రోళ్ళని బయటికి తీసుకొచ్చి రాళ్ళు వేయించాడు. జరిగిన ఫైరింగ్లో చనిపోయారు. అంటే ఈ కుర్రోళ్ళ చావుకు కారణం ఎవరో వీడే కదా. ఈ తౌఫీక్ లాంటి వాళ్ళు రెచ్చగొడతారు, వాళ్ళు రోడ్ల మీదకు వస్తారు. వీడి కారణంగా వాళ్ళు అసూలు బాస్తున్నారు. వాళ్ళు చేసిన హత్యను మన మీద చూపిస్తూ ఆల్ ఐస్ ఆర్ ఇండియన్ ముస్లిమ్స్, ఇటువంటి వాళ్లకు మనం గౌరవం ఇవ్వక్కర్లేదు. అటువంటి ట్వీట్లను రీట్వీట్ చెయ్యక్కర్లేదు. ఇంకా కావాలంటే ఆల్ ఐస్ ఆన్ తౌఫీక్ రిజా అని కామెంట్ చేయండి. ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఇతడి మీద పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు తగు చర్య తీసుకుంటారు అని మనం ఆశిద్దాం. వీళ్ళ విక్టిమ్ కార్డును మనం నాలికతో వెక్కిరిద్దాం. కానీ ఇక్కడ మనం ఒక్కటి ఆలోచించాలి. ఇంత సువిశాలమైన దేశంలో ఒక్క మసీదును సర్వే చేస్తాము అంటే వీళ్ళు ఇంత దౌర్జన్యకాండకు దిగుతారా? ఆ సర్వే కూడా రాజకీయాల వల్ల కాదు కదా, ఒక కోర్టు ఉత్తర్వు వల్ల సర్వే చేయవలసి వచ్చింది. అంటే కోర్టును కూడా ఏకముక్కలాగే లెక్క పెడతారా? అసలు 75 ఏళ్ల క్రితం జాతికి ఆధారమైన, జాతికి నిదర్శనమైన కాశీ, మధుర వంటి దేవాలయాలను కూడా ముట్టుకోవడానికి వీలు లేదు అని ఆ రోజున అప్పటి ముష్టి నాయకులు చెబితే మరి హిందువులు ఇలా ఎందుకు అల్లరి చేయలేదు? ఒక్క సాధారణ మసీదు గురించి వీళ్ళు ఈ రోజున ఎందుకు అల్లరి చేస్తున్నారు? ఎందుకు అంటే గత 75 ఏళ్లుగా ఈ దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు వాళ్లకు ఒక మానసిక స్థితిని ఏర్పరిచాయి. ఏమిటి ఆ మానసిక పరిస్థితి? వాళ్ళు హిందువుల కంటే చాలా శక్తివంతులు, చాలా ఉన్నతులు, ఎక్కువ అధికారాలు ఉన్నవాళ్ళు అన్న భావన. అటువంటిదేదో సీక్రెట్గా జరగల, బాహటంగానే జరిగింది. వాళ్ళు ఆ పనులు చేస్తుంటే మన తాత ముత్తాతలు, తల్లిదండ్రులు చప్పట్లు కొట్టారు, ఆహా ఓహో అన్నారు. దాని ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అఫ్కోర్స్ ఇప్పుడు అలాంటి చర్యలకు చప్పట్లు కొట్టే పరిస్థితి లేదనుకోండి, అది వేరే సంగతి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.